సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో రామ్ గారు. హాయ్ నాగరాజ్. అలవాట్లు అనేవి శరీరానికి సంబంధించినవా, మనసుకు సంబంధించినవా? సైకాలజీ ఏం చెప్తుంది? మంచి ప్రశ్నే. శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది కాదు, అది బ్రెయిన్కి సంబంధించింది. యాక్చువల్గా బ్రెయిన్ నుంచి అలవాటు పుట్టి శరీరం దాకా పాకి మనసుతో అది ప్రాక్టీస్ చేసేలా చేస్తుంది. సో అలవాట్లు అనేవి ఈ మూడిటికి సంబంధించినవి. ఓకే. సో అలవాట్లు అనేవి ఎట్లా ఏర్పడతాయి? అసలు మన జీవితమే 45% అలవాట్లతో జీవితం రోజు గడుస్తుంది. అవును, మనకు తెలీదు. కొన్ని తెలిసి కొన్ని తెలియక పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి మనం చేసే పనుల్లో 45% అలవాట్లే. అందుకే ఏ మనిషి అయినా సరే జీవితం మార్చుకోవాలని అనుకుంటే తమ అలవాట్లను మార్చుకుంటే జీవితం మారిపోతుంది. అందుకే అలవాట్ల మీద ఎక్కువ ఫోకస్ చేసి జీవితాన్ని ఏ దిశగా మలుపు తిప్పాలనుకుంటారో ఆ వైపుగా తిప్పొచ్చు. కానీ చాలామందికి జీవితాన్ని ఎలా మార్చుకోవాలో తెలీదు. మార్చుకోవాలన్న కోరిక మాత్రం ఉంటుంది. పోనీ అలవాట్లు మార్చుకోవాలని తెలిసినా ఎలా మార్చుకోవాలో తెలియదు, ఎలా వదులుకోవాలో తెలియదు, ఎలా నేర్చుకోవాలో తెలియదు. అసలు అలవాట్లు ఎట్లా ఏర్పడతాయో, ఆ అలవాటు మన జీవితంలో భాగం ఎట్లా అవుతుందో తెలుసుకున్నప్పుడు ఆ అలవాట్లతో మనం ఏది కావాలంటే అది మనకు అనుకూలంగా మార్చుకోవడం ఎలాగా అనేది మనం తెలుసుకోవచ్చు. షూర్. ఉదాహరణకి దెర్ ఈజ్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్. ఏం చెప్తారంటే, వీఆర్ వాట్ వీ డూ రిపీటెడ్లీ. మనం ఏంటంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏ పని అయితే ఎక్కువగా చేస్తామో అదే మనం అని. అలవాట్లు ఎట్లాంటివంటే అసలు మనకు అలవాటు ఉందని తెలిసేలోగా అలవాటుకు మనం దొరికిపోయి ఉంటాం. అదే అలవాటు. సో ఈ అలవాట్లు ఎట్లా అంటే, ఇది యాక్చువల్లీ వెన్ వీ అండర్స్టాండ్ ద బ్రెయిన్ స్ట్రక్చర్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. మిగతా వాళ్ళకు కూడా మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే, బ్రెయిన్లో మనం ఒక పని చేస్తూ ఉంటే అదే పని రిపీటెడ్గా చేస్తుంటే బ్రెయిన్ అర్థం చేసుకుంటుంది, నువ్వు రోజు చేస్తున్నావు కదా ఈ పని, నేను ఎక్కువ ఆలోచించక్కర్లేదని. 20% మన శరీరంలో శక్తిని బ్రెయినే ఖర్చు చేస్తుంది. సో తను చేసే శక్తిని కాపాడుకోవడం కోసం, తను దాచిపెట్టుకోవడం కోసం శక్తిని ఏం చేస్తుందంటే ఈ పనిని వేరే పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి అప్పచెప్తుంది. ఆ బ్రెయిన్కి అప్పచెప్పినప్పుడు అలవాటు అంటే ఏ పని అయినా రోజు చేస్తుంటే దాని గురించి మళ్ళీ ఆలోచించక్కర్లా, ఇక దానంతటా అదే చేస్తుంటుంది. అప్పుడు మీరు ఆలోచించక్కర్లా, ఇక మీకు తెలియకుండానే అలవాటు అవుతుంది. సో అలవాట్లు అనేవి అలా మనకు తెలియకుండానే మన శరీరంలో, మైండ్లో, బ్రెయిన్లో ఒక భాగంగా ఉండి మనం ప్రతిరోజు అదే పని చేస్తుంటాం. సో ఇది అలవాట్ల చరిత్ర. మనిషి జీవితం అలవాట్లు లేకుండా జీవితమే లేదు. అవును. ఎలా సార్ ఎక్కువగా ఏ అలవాట్లు ఒక మనిషిని బానిసలాగా క్రియేట్ అయ్యే అవకాశం చేస్తుంది? అలవాట్లే బానిస అయితే ఏదైతే మన జీవితానికి నష్టం చేకూరుస్తుందో అది చెడు అలవాటు, ఏదైతే మన అభివృద్ధికి దోహదపడుతుందో అది మంచి అలవాటు అంటాం. కాకపోతే చెడు అలవాట్లు మెల్లిగా ప్రారంభమై మనకు తెలియకుండానే ఇక మనం వదులుకోలేని పరిస్థితి వచ్చి ఆ అలవాటుకు బానిస అయ్యే పరిస్థితి వస్తుంది. ఏ అలవాటైనా ఏర్పడడానికి ఒక సైన్స్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రతి అలవాటు ఊరికే అలవాటు కాదు, దానికి ఒక క్యూ అని ఉంటుంది, దాన్ని ట్రిగ్గర్ అంటారు. ట్రిగ్గర్ ఉంటే యాక్షన్ ఉంటుంది, అంటే బిహేవియర్ ఎందుకు ఉంటుందంటే దానికి ఒక రివార్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూశాను, మీ మొబైల్ ఫోను టక్ మనీ సౌండ్ వచ్చింది, దట్స్ అ ట్రిగ్గర్. వాట్ ఈజ్ యాక్షన్? మొబైల్ తీసుకుని చూస్తాను, చూసి ఆ మెసేజ్ చదివిన తర్వాత వచ్చే రివార్డ్, ఆ సాటిస్ఫాక్షన్, అమ్మాయి చదివేసాను, దట్ ఈస్ అ రివార్డ్. అవును. మీరు ఏ బిహేవియర్ని జాగ్రత్తగా ఆలోచన చేసినా దానికి క్యూ, యాక్షన్, రివార్డ్, ఈ మూడు ఉంటాయి. అదో లూప్. ఈ రివార్డ్ తర్వాత మళ్ళీ క్యూ కోసం ఎదురు చూస్తాం. ఇన్స్టాగ్రామ్ చూసేవాళ్ళు, ఫేస్బుక్ చూసేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు, టీ తాగేవాళ్ళు, ఏ చెడు అలవాటు అయినా సరే, ఏ మంచి అలవాటు అయినా సరే ఈ లూప్ ఉంటుంది. నేను టీ తాగాలంటే పొద్దున్నే బ్రష్ చేసుకున్న తర్వాత, బ్రష్ చేసుకోవడం అనేది క్యూ, చేసుకుంటూనే నాకు గుర్తొచ్చేది టీ తాగిన తర్వాత రివార్డ్, అమ్మాయి వాళ్ళు టీ తాగేసాను, టీ 50. కొంతమందికి పేపర్ చదవచ్చు, కొంతమంది సిగరెట్ తాగాలనిపించవచ్చు. సో ఒక క్యూ వల్ల బిహేవియర్ ఉంటుంది, అది రిపీట్ అవుతుంది, దానికి ఒక రివార్డ్ ఉంటుంది. మనిషి ఆ రివార్డు కోసమే ఈ అలవాటు తను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. చాలా వరకు చాలా తెలియకుండా ప్రతిరోజు చేసేది తెలియకుండానే, అందుకే అంటాం కదా అది అలవాటు అయిపోయిందని. అంటే మనం ఆలోచించక్కర్లేదు దాని గురించి. అవును. ఎందుకంటే పొద్దున్నే టీ తాగుతారు, ఆకలి అవుతుందా? లేదు, అలవాటైంది. సిగరెట్ ఎందుకండి? మీకు ఏమైనా సిగరెట్ తాకపోతే మీకేమైనా ఆకలో దప్పికో లేదా స్పృహ తప్పి పడిపోతారా? ఏం లేదు, అలవాటు అయిపోయింది. అంతే. అంటే
వెదర్ యూ రిక్వైర్ ఇట్ ఆర్ నాట్, ఇఫ్ యు ఆర్ రిపీటెడ్లీ పర్ఫార్మింగ్ వన్ యాక్షన్ ఇట్ బికమ్స్ హ్యాబిట్. సో ఇలా హ్యాబిట్ లూప్ ఉండదు. మనం కనుక అలవాట్లు మానుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఈ ట్రిగ్గర్ ఏంటో గుర్తుపట్టాలి. ఓకే. ఎలా సార్, కొంతమందికి కొన్ని అలవాట్లకి బానిస అయిపోయి ఉంటారు కదా, అది ఓవర్కమ్ అవ్వాలి అని ఎట్లా? కొన్ని అడిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాను, నాదే తీసుకుందామని, నాకు ఫోన్ అడిక్షన్ ఉంది. 100 మంది 100 రకాలుగా చెప్తున్నా. సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, ఇది మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ఫోన్ రాగానే టక్కని ఇందాక చూసారని చెప్పేసి ఫస్ట్ అది చదివేసేయాలి, దాని తర్వాతే ఏదన్నా అన్నట్టు ఉంటుంది నాకు. అలా కొంతమంది సిగరెట్కి అలవాటు పడిపోయి ఉంటారు, కొంతమంది మందుకు బానిసైపోయి ఉంటారు. ఎలా సార్ దీని నుంచి బయటపడాలి అని అంటే? ప్రశ్న చిన్నదే కానీ ఆ జర్నీ చాలా ఎక్కువ. ఎందుకంటే ఏ అలవాటు ఒక రాత్రి ఏర్పడింది కాదు. ఈ అలవాటుకు కూడా చాలా కాలం పాటు చేయడం వల్ల అది అలవాటు ఏర్పడింది. సో ఈ అలవాటుని రివర్స్ చేయాలి అంటే ఇందాక అనుకున్నాం లూప్, ఆ లూప్ను బ్రేక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, కానీ ఇంత సింపుల్గా థెరపీ ఉండదు. అంటే మనం ఎవరికైనా హెల్ప్ చేయాలంటే, ఒక అలవాటు మానాలంటే దానికి ఒక జర్నీ ఉంది, దానికి ఒక పర్సనల్ కోచింగ్ అవసరం. బట్ ఎలా మారాలి అన్నది మాత్రం నేను చెప్తాను. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లూప్ ఉందనుకున్నాం, ట్రిగ్గరు లేదా యాక్షన్ రివార్డ్. మనం నిజంగా చెప్పాలంటే సూచన అనేది ట్రిగ్గర్, ఆ తర్వాత యాక్షన్ ప్రవర్తన, తర్వాత బహుమానం. సూచన, ప్రవర్తన, బహుమానం, ఈ 3 ఉంటాయి. ఈ సూచన ఎప్పుడు వచ్చిందో ఈ ప్రవర్తన ప్లేస్లో అదే సూచనకి ప్రవర్తనను మారిస్తే బహుమానం అలాగే ఉండేటట్టు. ఉదాహరణకి టీ తాగాను, మనం చూస్తున్నాం టీ తాగుతూనే కొంతమంది సిగరెట్ తాగడం అలవాటు. అవును. ఇప్పుడు సిగరెట్ తాగిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్, దట్ ఈస్ అ రివార్డ్. ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ సాటిస్ఫాక్షన్, సేమ్ ట్రిగ్గర్. టీ తాగుతాను, సాటిస్ఫాక్షన్ సేమ్ ఉండాలి, మధ్యలో సిగరెట్ ఉండకూడదు. అందుకే కొంతమంది టీ తాగిన తర్వాత సిగరెట్ మానేయడానికి ఒక్కపొడి వేసుకుంటారు, ఒక పలుకు వేసుకుని, లేదా దేర్ ఆర్ స్టిక్కర్స్ అతికించుకుంటే నికోటిన్. సో దే విల్ గెట్ ద సేమ్ రివార్డ్ వితౌట్ స్మోకింగ్ సిగరెట్. సో ఎక్కడ ఏది ట్రిగ్గర్ అని గుర్తుపట్టాలి, ఏది యాక్షన్ అని గుర్తుపెట్టాలి. రివార్డు కోసం ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నిద్ర లేచాం, అలారం రింగ్ అయింది. రింగ్ అవుతూనే యాక్చువల్గా మీరు ప్లాన్ చేసుకుంది రింగ్ అవుతూనే పొద్దున్న లేచి వాకింగ్కి వెళ్ళాలి. వాకింగ్కి వెళ్తే హెల్తీ రివార్డ్. మనం ఏం చేస్తున్నాం? ట్రిగ్గర్ ఏంటి? అలారం రింగ్ అవుతుంది. యాక్షన్ ఏంటి? బజ్. మళ్ళీ తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ పడుకుంటే ఏంటి? రివార్డ్, సాటిస్ఫాక్షన్. కానీ ఇఫ్ యు సీ యువర్ రివార్డ్ ఇన్ బీయింగ్ హెల్దీ, లావు తగ్గాను, సన్నగయ్యాను, మంచి ఫిజిక్ ఫామ్ వచ్చింది, సో ఇది కావాలంటే నేను ఏం చేయాలి అన్న రివార్డ్ను మైండ్లో సెట్ చేసుకుంటే ట్రిగ్గర్ అలారం రింగ్ అవుతుంది. కానీ యాక్షన్ నాట్ స్లీపింగ్, వేకప్. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే నిద్ర లేవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. యోగా చేయాలి, పొద్దున్నే వాకింగ్కి వెళ్ళాలి, జిమ్కి వెళ్ళాలి. ఒక ఆయన ఎవరో జిమ్కి వెళ్ళాడంట January 2 నాడు. జిమ్కి వెళ్తే ఫుల్ కార్లన్నీ ఆపేశారు, ఎక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ లేదు. లోపలికి వెళ్తే అన్ని ఎక్విప్మెంట్లు బిజీగా ఉన్నాయి, ఎక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. అప్పుడు వెళ్ళి జిమ్ ఓనర్తో అడిగాడంట మేనేజర్, ఏంటండి ఎక్కడ ప్లేస్ లేదా, నేను ఏదో ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటాను, ఎంతమంది ఉన్నారంటే, తొందరపడకండి, ఇది January 1 రిజల్యూషన్ తీసుకున్నారే వాళ్ళందరూ వచ్చారు, 10 రోజులు ఆగండి, మొత్తం ఖాళీ అయిపోయింది. 90% ఆఫ్ ద ఎమోషనల్ రిజల్యూషన్స్ పీపుల్ టేక్, they will forget within 24 hours. 50% of the people will forget within 24 hours. 80% of the people within 1 week. సో అందుకే ఎమోషనల్ డెసిషన్స్ మనం తీసుకుంటాం, కానీ హ్యాబిట్ని ఎట్లా బ్రేక్ చేయాలో ఆ లూప్ను అర్థం చేసుకొని వాటి మీద వర్క్ చేస్తే యూ కెన్ డెఫినెట్లీ బ్రేక్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్. యూ కెన్ ఆల్సో క్రియేట్ ఎ న్యూ హ్యాబిట్. ఎలా సార్ అంటే అసలు కంప్లీట్ ఓవర్కమ్ అవ్వాలి అంటే ఎట్లా? ఈ ఏవైతే అడిక్షన్స్ ఉంటాయో వాటి నుంచి పెద్ద కష్టం కాదండి, ప్రయత్నించవచ్చు. ఈ అడిక్షన్ మనం ఇందాక ట్రిగ్గర్ అని అనుకున్నాం, క్యూ అని లేదా ట్రిగ్గర్ అంటాం. ఈ ట్రిగ్గర్ రకరకాలుగా ఏర్పడుతుంది. నెంబర్ 1 టైం. ఒక్కొక్కసారి కొంతమంది 7 అయిందంటే గుర్తొస్తుంది, కొంతమంది లొకేషన్, ఆ ప్లేస్కి వెళ్తే గుర్తొస్తుంది, ఇంకొంతమందికి ఫ్రెండ్స్, అదర్స్, ఆ సర్కిల్ని చూశారంటే వాడికి గుర్తొస్తుంది. ఇంకొంతమందికి ఎమోషన్. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఎవరైనా సరే సినిమాలో సీన్ చూసినా, తర్వాత ఏదైనా గుర్తొచ్చినా, కొన్ని యాంబియన్స్ గుర్తొచ్చినా మనిషికి ఆ కోరిక కలుగుతుంది. సో ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు, దేర్ ఇస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈజ్ అడిక్ట్. సో ఏం చేయాలో తెలియలేదు. సో హి హస్ కన్సల్టెడ్ మీ.
చాలా జాగ్రత్తగా స్టడీ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయన ప్రతిరోజు ఆఫీస్ నుంచి ఇంటికి ఓ రోడ్లో వెళ్తాడు. ఒక చోట చిన్న ట్రాఫిక్ జామ్ ఉంటుంది, అక్కడ హీ హాజ్ టు టేక్ లెఫ్ట్ టర్న్. ఆ లెఫ్ట్ టర్న్ కార్నర్లో బార్ ఉంటుంది. ప్రతిరోజు అక్కడ ఆపి బార్లోకి వెళ్తాడు. అక్కడ ఆగగానే ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి అటు ఇటు తిరిగి చూస్తాడు, లెఫ్ట్ సైడ్ బార్ కనిపిస్తుంది, లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. కానీ ఇది అక్కడికి అటు వెళ్ళడం ద్వారానే, అందువల్లే తను వెళ్తున్నాడు అన్న విషయం తను ఎప్పుడు గుర్తుపట్టలేదు. చాలాసేపు మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే లొకేషన్ ఈజ్ ట్రిగ్గరింగ్ హిమ్. సో వాట్ ఐ డిడ్ ఈస్ దట్ ఐ ఆస్క్డ్ హిమ్ టు చేంజ్ ద రోడ్. కంటిన్యూస్లీ ఐ ఆస్క్డ్ హిమ్ టు చేంజ్ ద రోడ్. సో ఈజ్ డైరెక్ట్లీ గోయింగ్ హోమ్. ముఖ్యంగా ఏంటంటే మానాలన్న కోరిక అతనికి అవసరం. ఇది లేకుండా చాలామంది కౌన్సిలింగ్కి ఎట్లా వస్తుంటారంటే దే ఆస్క్ ఫర్, సార్ మా అబ్బాయికి సిగరెట్ అలవాటు ఉంది, మానేయాలి, చెప్పండి ఏం చెప్పాలో నేను చెప్తాను. అసలు అబ్బాయి మానాల్సింది మీ అబ్బాయి, మీకు చెప్తే మీ అబ్బాయి మానడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్లకు కోరిక లేకుండా మానేయాలి అంటే వాళ్ళకి థెరపీ కావాలి, అడిక్షన్ సెంటర్లో వేయాలి. వాళ్లకు కోరిక ఉందంటే అద్భుతంగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పనిని, ఇతను ఈ రూట్ మార్చిన పనినే చాలా థియరీలు ఉన్నాయి అందులో. 3 వారాలు, 21 రోజు, మండలం 40 రోజులు, 90 రోజులు, ఇవన్నీ రీసెర్చ్తో కనిపెట్టినవి. ఈ 3 థియరీసు కరెక్టే మనిషిని బట్టి. 90 రోజుల పాటు మీరు ఒకే యాక్షన్ చేస్తే రిపీట్గా, ఇందాక మనం అనుకున్నాం బ్రెయిన్ దాన్ని అలవాటుగా మార్చేస్తుంది, మీరు మళ్ళీ ఆలోచించక్కర్లేదు. ఈసారి నేను బండి ఇచ్చి పంపిస్తే అతను ఆటోమేటిక్గా చేంజ్ అయిన, బైపాస్ అయిన రోడ్లోనే వెళ్తాడు. అవాయిడ్ చేయగలిగితే చాలా మటుకు 50% ఆ కోరికను తగ్గించవచ్చు. సో ఆ ట్రిగ్గర్ లేకపోతే అలవాటు పోతుంది. సో ఎప్పుడైనా సరే ఏ అలవాటైనా మానుకున్న వాళ్ళు ఏది ట్రిగ్గరింగో గుర్తుపట్టాలి, ఆ ట్రిగ్గర్ని అవాయిడ్ చేయాలి. మనుషులు ట్రిగ్గరింగ్, ఫ్రెండ్స్ అనుకోండి, ఆ ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయాలి. టైం అనుకోండి, ఆ టైంలో యూ హ్యావ్ టు రీప్లేస్ ద యాక్షన్. అదే టైంలో ఫ్రెండ్స్తో మాట్లాడండి. మందు కొట్టాలని కోరిక కలిగిన టైంలో మీరు ఎవరైనా ఓల్డ్ ఫ్రెండ్తో మాట్లాడండి. సో యాక్షన్ హెస్ చేంజ్డ్, సేమ్ సాటిస్ఫాక్షన్ యూ విల్ గెట్. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సార్, అండ్ వెరీ గుడ్ సొల్యూషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్స్ అండి.